ఎవరికి ఏమైనా మన చూసేది కదా బిడ్డ, మన ఎట్లా అయితే దండు కదిలిందో నాది. ఈ దెబ్బతోటి రెండు రాష్ట్రాలు కదిలినాయి ఈ దెబ్బతోటి. మరి ఈడ 10-12 కిలోమీటర్ల దూరము రెండు వైపులా ఇవాళ దిగ్బంధం చేసి దిష్టిబొమ్మ దానం చేసి ఆవేశంతో ఇల్లు ముట్టడి దాకా ఇంట్లో నా బంధువు మిత్రులు అందరూ అంటే కులబిడ్డల దగ్గర ఆయాల మన దగ్గర డబ్బులు ఏం లేక కదా ఆయన మన పెద్ద మనుషులు 1 కిలో ఎండి పెట్టుకొని 10 రూపాయలు పెట్టుకొని అడిలో పడిన రోజులు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళకు తిండికి సరిగ్గా లేకుండా కానీ ఆ గొర్రెపాలు చూడుకొని అన్నం తిన్న రోజులు ఉన్నాయి, గక్క తిన్న రోజులు ఉన్నాయి. ఆ బలం మన కుల బిడ్డలు చూపెట్టినందుకు ప్రత్యేకంగా పేరున నా కుల బిడ్డలకు నేను శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. మరి బిడ్డ ఎక్కడ ఏమైనా ఎవరికి ఏమైనా నేను ఇంతకుముందు భయపడలే, నేను ఇప్పుడు భయపడను. మీకు ఏమైనా ఏ నాటి విషయమే నేను వచ్చేతాను తయారుగా బిడ్డలైనా. అదేవిధంగా ఒక మనిషి బతకడం అంటే ఒక మనిషికి ఇక్కడ స్వచ్ఛతను కూడా మనం ఎంచుకోకూడదు. అంటే నేను కూడా ఒక అడవి బిడ్డగా బతికిందానే నేను. ఇవాళ నేను ఆ రకంగా బతికినా కాబట్టి మరి ఆ రోజే నేను 200 మంది మీద మరి నాకు ఎదురు వచ్చిన వాళ్ళని కొట్టవలసి వచ్చింది. మరి ఒక్క కేసు కాలే నా మీద, ఒక్క కేసు కూడా కాదు. మరి నన్ను 3 మార్కులు నన్ను నక్సలైట్ తీసుకపోతే కూడా నేను సత్యదంతా తయారున్నాక ఇందేంటో పోయితే నాకేం బాధ అని పోయిన రోజులు ఉన్నాయి. మరి అదేవిధంగా మరి నక్సలైట్లు వచ్చారు మాకు అన్నం పెట్టమని వాళ్ళ కొండి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మరి పోలీసుల్లో నా ఇంటికి వస్తే మరి పెట్టకుండానే మాలు బాధ పెట్టింది, పెడతానేమో మీరు బాధ పెడతారు, మీరేం చేస్తారో చేసుకోమన్న రోజులు ఉన్నాయి. మరి అట్లా ఒక మనిషి బతకాలంటే ఒకదానికి ఓడవలసి వస్తుంది. ఒకదానికి ఓడవడం అంటే మన జాతి ఓడే జాతి కాదు. మాకంటే తప్పము, మడ మీద ఇంకోము. మన ఛాలెంజ్ చేసిన నేను సరిగ్గా మనసరావాలో కూర్చుంటే ఎవరెవరి దగ్గర భూమి మీద నేను తీస్తాను. కానీ నా దగ్గర ఏమైనా 1 ఇంచు భూమి ఎక్కడన్నా ఉంటే మీరు తీసేద్దాము, మీ దగ్గర ఉందని అడిగింది. నా పెద్దల ఆస్తి, అది కష్టాజీవితం. అది నా కష్టాజీవితాన్ని ఓడబోసి మా అన్నదమ్ములకు ఆనాటి నుంచి రోడ్డు మీద ఉండి కళ్యాణంలో నేను పోసిన కాబట్టి మరి 2 ఉమ్మడి రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడ నా కుల బిడ్డలు 4 మూలలకి వెళ్ళలేదు. ఉమ్మడి రాష్ట్రం అంటే మన ఆంధ్రకి వెళ్ళి కూడా ఎక్కడ ఖమ్మము, ఎక్కడ తిరుపతి, నెల్లూరు, గుంటూరు, మరి ప్రతి జిల్లాకి వెళ్ళి అన్నమయ్య జిల్లాకి వెళ్ళి కూడా సత్యసాయి జిల్లాకి వెళ్ళి కూడా మరి వాళ్ళు వచ్చారు. కర్నూలు, కడప, మైసూరు, మరి జోలమ్మ గద్వాలకి మా బిడ్డ కూడా వచ్చింది. మా లలిత అయితే పడితే ఆగలేదు మా బిడ్డ. మరి అదే శక్తి మీద ఉండాలి బిడ్డ. అన్నదమ్ములు కూడా అందరు కష్టం ఉంది. అందరు కూడా ఏ కష్టం వచ్చినా మనం కదలాలి. ఎందుకంటే మన వంశం శ్రీకృష్ణ వంశం కాబట్టి మాట్లాడితే తప్ప మడి మీద దింపం. మనల్ని ఎవరన్నా ముంచింది కానీ మన మొగలు ముంచిన పాపాన పోలేదు. అది ఛాలెంజ్ చేసి చెప్పేంత శక్తి మన దగ్గర ఉంది. నాకు మంచిగా అయిందేమో అని అనిపిస్తుంది. నా అన్నదమ్ములకు మొన్న దెబ్బతోటి బిడ్డ మీరందరూ కూడా ఎవరు ఈ దెబ్బతోటి బిడ్డ మనిషికి అసలు బంగారం గొప్ప కాదు. మీరు ఆరోగ్యంత పోస్టులు సంపాదించుకోవాలని నేను కూడా ప్రసారం చేస్తా బిడ్డ. మీరు నిలబడితే ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో మనవడే గెలవాలి. ఎంతసేపు పార్టీ ఏది ఏమైనా మనవాడికే సపోర్ట్ చేయాలి. అన్ని పార్టీలలో ఉండాలి. మరి మనకు తెలియదు, అన్ని పార్టీలలో ఉంటే మనల్ని గెలిపించుకోవాలని నేను
నాకు ఈ అవకాశము అన్న రామ్లాల్ నువ్వు ఇచ్చినందుకు పెద్దదానివి. ప్రత్యేకంగా తమ్ముడు తమ్ముడిని. కృతజ్ఞతలు చెప్తున్నా. అన్న